సో అలాగే వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్రేజీ వీడియో అయిపోతుంది మన ఏంటంటే మనకి ఈ మధ్య వచ్చేసి అందరూ పాపులర్ చాప్టర్ 5 అయితే మంచిగా క్రేజీగా అయితే ఆడుతారు అనమాట. మనం వచ్చేసి ఒక అదే క్రేజీగా చాప్టర్ 1 అయితే ఆడబోతున్నాం. ఎందుకంటే చాప్టర్ 1 వచ్చి మనకి మొబైల్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అయితే అవైలబుల్ ఉంది. తెచ్చుకో స్టార్ట్ చేసాను న్యూ గేమ్. ఆల్రెడీ ఇది 3-4 టైమ్స్ ఆడే గేమ్స్. మనకైతే గేమ్ వచ్చి కొన్ని పిచ్చి ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి ఆల్రెడీ స్టోరీ మళ్ళీ చూడాలి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ చూసిన ఏంటంటే మనకి పిచ్చిలేసిపోతుంది. ఒక ఇంటెలిజెంట్ డాల్ ఉంటుంది పాపీ అని. అది ఓన్లీ మనకి గేమ్ లాస్ట్ ఎండ్కి ఎందుకు కనబడుతుంది అనమాట. వచ్చేసి మనము అది మనకి మాట్లాడుతుంది మనతో ఉంటుంది అనమాట. అంటే మనతో మాట్లాడుతుంది మనతో ఉంటుంది అనమాట. చూడండి చూపిస్తుంది అండి ఇప్పుడు బొమ్మ గురించి. ఇదే అనమాట పాపీ వచ్చేసి దీని మీద పాపీ ప్లేట్ అనమాట. షూస్ కూడా పాలిష్ చేయమంటుంది. అది కూడా చేయించుకుంటుంది. Her hair is dirty and won't come out when you brush it. And smells just like a poppy flower. Is there anything else you'd like to say, Poppy? I'm a real girl, just like you. What's the time? వాచ్ టైం అంటే ఏదో ఒక టైం చూపిస్తాను. ఓకే, ఇది మన అప్పుడు బొమ్మలు క్రియేట్ చేస్తాం కదా, అది చూపించరా పిక్చర్ వస్తుంది. అప్పట్లో మనకి ఫ్యాక్టరీ ఉంటుంది, అదే ఫ్యాక్టరీ మళ్ళీ అప్పటి ఫ్యాక్టరీలో ఒక మన మెయిన్ పేజ్ వచ్చింది కదా, మన మెయిన్ టైటిల్ ఫ్లవర్స్ వచ్చింది. ఇదే గైస్ ఎండింగ్ వచ్చేసి మనకైతే అక్కడ రన్ స్టాప్ అవుతుంది అనమాట. దీని ఈ టాకైతే పోయినా ఇది వచ్చి ఈజీగా ఎండింగ్ అయిపోతుంది అని చెప్పి పాపీ ప్లే టైం చూసారా. ఇది మెయిన్ గేమ్ కానీ టైటిల్ మాత్రం కిరాక్ ఉంది గైస్. ఓకే, ఫైండ్ ద ఫ్లవరా. Find the flower. You are my lover. చలో గైస్ వచ్చేసి మనం గేమ్కి వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏముండదు మనకి. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సిడీ కలెక్ట్ చేసుకోవాలి. కానీ సిడీ కలెక్ట్ చేసి కూడా మనకు అవసరం లేదనమాట. మన నెక్స్ట్ పాపీ ప్లే టైం 2కి అయితే అవసరం అవుతుంది అనుకుంటుంది అనేసి. అదే మనకి దాని పేరు ఏమంటుంది, మామీ లాంగ్ లెగ్స్. ఓకే, ఇక్కడ వచ్చి ఒక ట్రైన్ పోతుంది. అప్పట్లో అయితే అంటే అప్పట్లో ఫ్యాక్టరీ అయితే మనకి ట్రైన్ అప్పటి నుంచి జరుగుతుంది గైస్. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే ఆల్రెడీ నేను గేమ్ ఆడినా కూడా నాకు తెలుసు. దీంట్లో మనం ట్రైన్ కట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలంట. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. పింక్ మనకు గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను ముందు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికైతే వచ్చి మనకి గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్ ఇలా అయితే మనం డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ సీడ్ ఉంటుంది. బ్లూ సీడ్ తీసుకొని ఇక్కడ లాగ్ అవుతుందిరా. ఓకే, మనకి ఇక్కడికి వచ్చి ఒక టీవీ ఉంటుంది అన్నమాట. టీవీ అయితే ఇన్సర్ట్ చేసాను అంటే దగ్గర పోతే ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, ఇది మనకి హ్యాండ్ గురించి అన్ని మెకానిజం చెప్తాడు. మనకైతే అవసరం లేదు. మనం అట్లానే ఒక రౌండ్ కొట్టుదాం అది చెప్పినప్పుడు. ఇక్కడ మనకి ఆ హ్యాండ్ తీసుకున్నాక అంటే హ్యాండ్ ఒకటి వస్తుంది మనకైతే. హ్యాండ్ వచ్చినాక మనకి కిందికి వెళ్ళి ఇక్కడ హ్యాండ్ పెడితే మనకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అవతల వచ్చేసి మనకి హగ్గి ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పటికైనా చూసినాం అనమాట. మనకి ట్రైన్ వచ్చి బాగుంది. చుక్క రైలు వస్తుంది పోతుంది, ఒక దగ్గర తిరుగుతుంది అనమాట. అంతే ఇట్లా రౌండ్ జరుగుతుంది. ఒక రౌండ్ కొట్టేవారు చూద్దాం. ఒక రౌండ్ కొట్టేవారు మళ్ళీ ఇట్లా 3 వరకు చూద్దాం. ఓకే, చలో ఇంకొక రౌండ్ కూడా చేసి లోపల పడాలికి వెళ్ళిపోయి మనకి వెళ్ళిపోయి కూడా. కానీ ఇట్లా కాదు, మనం ఇట్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ కావాలి. ఎక్కువ హర్రర్ ఉండదు. నేను ఎక్కువ హర్రర్ ఉంటాను కూడా ఆగి వచ్చే టైంకే హర్రర్ ఎక్కువ ఉండదు. కొంచెం అంటే హర్రర్ టైప్ కొంచెం లేట్ ఉంటుంది. ఎక్కువ నాకు అయినా భయం కాదు. చూద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకున్నాం మళ్ళీ. ఓకే, చలో స్కాన్ తీసే లేపు డోర్ లేపు పెరడు లేపు హగ్గి వగి దీని కూడా గైస్. ఇప్పటికి గేమ్ ఆడేటప్పుడు అయితే కొత్త గ్లిచ్ అయ్యింది కదా ఇదైతే. అంటే నేను నార్మల్ ఓపెన్ చేసి ఆడినా అంటే గేమ్ ఎలా ఉంటుందని గ్లిచ్ అయ్యింది మొత్తం. ఇది అంటే ఇటు వచ్చి మనకు హ్యాండ్ ఉంటుంది. ఇదైతే ఇది పెట్టాలి.
పెడితే మనకి ఇది వచ్చేసి మొత్తం అట్లా సర్క్యూట్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకు కీ వస్తుంది. ఇక్కడ సైడ్ కీ తీసుకొని అయితే మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ సైడ్ ఒక డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. వెళ్ళి ఇక్కడ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ సైడ్ వెళ్ళి మీకు ఆ టీవీలో చూస్తే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే అర్థమైతే. నేను నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అమ్మో సౌండ్ గట్టిగా వస్తుంది. హ్యాండ్ పెట్టి ఇటు పెట్టి దానికైనా కనెక్ట్ చేయాలన్నమాట అవతలకి. అండ్ ఇటు సైడ్కి ఈతలకి ఇది కనెక్ట్ చేయాలన్నమాట. అక్కడైతే హగ్గివాడైతే మ్యామ్ అయిపోతాడు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. అండ్ ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయి హ్యాండ్ సింబల్ వచ్చేసి. అదే మనం మళ్ళీ వచ్చి చెక్ చేయాలన్నమాట. ఓకే మన హగ్గి అది ఒకటి అయిపోయింది. చలో హగ్గి ఉంటుంది. హ్యాండ్ స్కానింగ్ అయితే అయిపోయింది. చూసిరా ఇక్కడ హ్యాండ్ వేయింది చెప్పాక హ్యాండ్ అడుగు. అరే నువ్వు అంత భయపడేస్తా నేను భయపడతాను అనుకున్నాను. అరే అప్పుడప్పుడు నేను భయపడ్డా. అది ఆడేటప్పుడు కేసు ఏ గేమ్ అంటే ఇప్పుడు ది బేబీ నేను ఆడేటప్పుడు భయపడ్డది. ఒక అసహ్యం అట్లా ఉంటుంది కానీ తన్ను మన ముఖం మీద కొడుతుంది కేసు. అది తను మనం ఆడేటప్పుడు ముఖం మీద కొడుతుంది. ఓకే పాపిగాడు అల్లేడు వీడు ఉంటాడు అన్నమాట కరెక్ట్గా. ఓకే అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మన ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒకటి కలెక్ట్ చేద్దాం. చలో ఇంకోటి కలెక్ట్ అయిపోయింది. అంటే 4 పెట్టాలి. ఇప్పుడు ఒకటి పెట్టేసినాం కాబట్టి ఇంకొకటి పెట్టాలి. మనకి ఇక్కడ ఎత్తుకో ఇక్కడ చూసిరా చెప్పలే. ఇంకా ఇప్పుడు ఇంకొకటి దొరకాలి గైస్. సీడ్ ప్లేయర్ ఉంది. ఇంకొకటి ఉందిరా నాయన. ఈడుందిరా అది దొరికినాయి అసలు. చూద్దాం కొంచెం ఐటమ్స్ అసలు 2 దొరికినాయి. ఓ చలో తీరాడు ధీరా నడు. ఇది ఒక్కటి ఆన్ చేసినాం అనుకో మాట్లాడుకో వస్తాము. అయ్యో ఏం చేస్తున్నావు చేసి అందుకల్లా మనకు ఇంకో సెకండ్ హ్యాండ్ అయితే వస్తుంది. కరెక్ట్ ఫీడ్కి వస్తుంది మన సెకండ్ హ్యాండ్ వచ్చేసి. ఆడిన వాటి మనకి మొత్తం గుర్తుంది. ఫస్ట్ ఆడే టైంకి నేను అప్పుడు ఆడినా కదా. ఫస్ట్ ఆడే టైంకి నాకైతే గుర్తు రాలేదు. వాటి ఇప్పుడైతే కొంచెం అంతా వేసుకొని సార్ హగ్గి అమ్మ ఇంకో హ్యాండ్ కూడా చేసి వచ్చి తాళ తక్కువ కంప్లీట్ అనుకున్నాను అయితే. ఓపెన్ చేయి లేపు ఇంకా మాట్లాడుతున్నాడు బెస్ట్గాడు. కొంచెం జాగ్రత్త ఇప్పుడంటే ఇప్పుడు కాదు వచ్చాను తర్వాత. ఇక్కడ వచ్చి అక్కడ నుంచి అవి ఇక్కడ మీదకి వెళ్ళాలన్నమాట. మీదకి వెళ్ళి ఇక్కడ ఇది పట్టుకొని ఇక్కడ నుంచి లాంచ్ చుట్టూ ఇక్కడ నుంచి వెళ్ళి అరే మర్చిపోయినా. అరే ఇట్లా కదరా ఇట్లా మనం బ్లూ హ్యాండ్ కొట్టాలి. రెడ్ హ్యాండ్ కొట్టాలి. బ్లూ హ్యాండ్ పెట్టినా రెడ్ హ్యాండ్ పెట్టాలి. రెడ్ హ్యాండ్ ఇప్పుడు నేనేమనుకున్నా అదే పోతుంది. 5 స్టార్ డూ నథింగ్ లెక్క. ఓకే సరే నేనేమనలే అదే పోతుంది. కానీ కొంచెం జారుతుంది కొంచెం స్టార్ట్ అవుతుంది. బా సామాన్లు ఎందుకు వేసడేమో చేస్తుంది మొత్తం సౌండ్ నాకు ఇదే పిచ్చలేసిపోతుంది సౌండ్ వచ్చేసి. మరి ఇప్పుడు చెల్లూరు కలరా ఇప్పుడే కదా. అరే అమ్మ ఈడ నా ఇది తీయాలి కదా మర్చిపోయాను నేను. నాకు ఈ గేమ్ వచ్చేసి ఎంత పడ్డదంటే 210 రూపీస్ పడ్డది. 220 అంటున్నా 220 రూపీస్ పడ్డది. అమ్మ మళ్ళీ కింద పడుతుంది.
అండ్ ఇక్కడ చేసి మనం ఇక్కడ నుంచి ఇది పెట్టి ఇక్కడ నుంచి ఈ దూరం పోవాలి. ఇక్కడ నుంచి ఇది పెట్టాలి మనం పెట్టి నోట్ నీ అమ్మ రే మొత్తం అరే జల్ది రారా నాయన అది వెళ్ళిపోవాలన్నమాట ఫటాఫట్. ఏం మనకి ఎక్కువ 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 ఉంది జల్లి వెళ్ళిపోవాలి. చలో ఇప్పుడే కదా ఈ పోల్ ఉంటుంది కాబట్టి ఈ పోల్ అవతలకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆ పూల అవతలకి వెళ్ళి మరి అరే నీ అబ్బా ఈ పూల అవతలకి నుంచి ఇక్కడికి అమ్మా ఇక్కడ ఇప్పుడు ఉల్టా సీదా ఏమైనా వేసాను అనుకోండి వేసి మీరు ఇక్కడ ఉల్టా సీదా ఏమైనా వేసాను రాదనమాట. కింద పట్టం వస్తారు పట్టం ఈ అమ్మ గింత మెల్ల పోతున్నాయి నేను. మరి ఆన్ అయితేనే రే ఓడి అమ్మ ఇంతసేపు అయ్యాను. రెండు ఐటమ్స్ టచ్ టచ్ చేయండి. ఓకే అమ్మ ఏంద్రం ఇది వీళ్ళ కళ్ళు ఉన్నాయి. ఈడ కళ్ళు ఉంది, ఈడ కళ్ళు ఉంది, ఈడ కళ్ళు ఉంది. రే కలర్ చదివి బొమ్మ అయింది. ఆ బొమ్మ వచ్చింది ఎలాగలే గ్లాస్ బ్రేక్ అయిందారా. ఓకే రోట్ వేసింది. ఓకే ఐటమ్స్ ఏమో వచ్చినాయి కరెక్ట్ ప్రాపర్గా వచ్చినట్టు ఐటమ్స్ అన్నీ. ఇలా నుంచి మనకి ఇలా ప్రిపేర్ అయితే అలా నుంచి అట్లా అందరికి ఇలా స్కానింగ్ అయితే స్కానింగ్ నుంచి ఇడికి వచ్చి ఇక్కడ ఇలా పడతాం అనమాట. ఇడికి వెళ్ళి మనకు బొమ్మ తీసుకొని ఈడ పెట్టాలి. ఈడ పెడితే హగి వస్తాడు మనకి వచ్చేసి వచ్చి కొడతాడు అనమాట. అంతే ఇంకేం లేదు. ఓకే రా జల్దీ రా ఏమో చూస్తూనే ఉంటావు రా నన్ను. ఇంకా చెప్పిపోయి హగివగానికి అబ్బా వస్తుంది మన వస్తుంది మన సింగర్ వరప్రసాద్ వస్తుంది. ఓకే అమ్మ దుంగురు అమ్మ దుంగురా. అరే ఇరికిపోయినా ఇప్పుడే అయ్యా ఇరికిపోయినా అమ్మ వెళ్ళినమ్మా ఇరికిపోయినా అనుకున్నా ఇక్కడ నిలబడి. చలో గైస్ చలో రే దారా చూసుకుందాం దారా. నువ్వనైనా నువ్వేనైనా వంద పొడుగున వద్దు నేను కొడేస్తారా ఆగేవాగి కొడేస్తా ఏమను కొడేస్తా మనం వచ్చి కూడా నన్ను కొడతాను. అమ్మ వస్తారు ఎప్పుడు వస్తాడు ఈ లెఫ్ట్ తిరిగి వస్తాడు. వచ్చిండ్రు సౌండ్ వస్తుంది. అమ్మో వచ్చాడు అనుకున్నా ఆడ ఇరికిపోయినా అది. ఈ మొబైల్ గేమ్ ప్లే ఏంటంటే ఇరికిపోతాం ఆడ ఒక్క దగ్గరనే. ఇది ఎక్కువ పెద్ద బాధ. మొబైల్ గేమ్లా ఇరికిపోతాం ఆడనికి రాదు చక్క. కీబోర్డ్ మౌస్ పెట్టినా సరే ఆడనికి రాదు చక్క. అయితే మనకు అదే పెద్ద బాధ డిసడ్వాంటేజ్ అదే. ఇప్పుడు చాలా పెద్దగా చాలా 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 ఎప్పుడు దారా చూసుకుందాం. నువ్వు నేను ఊరమ్మ గేమ్ లాగేంద్ర ఒకటేసారి ఏదో కనబడి అది ధరా నువ్వనే రాయి. నువ్వు వాళ్ళు ఉరితే గిడ నాడు ఫస్ట్ నడుస్తున్నావు అని ఇంకా వాళ్ళు దమ్ముంటే అలా నడు రాయి. లెఫ్ట్ రైట్
Left. Down. Straight. Straight. Right. Moving. Left. Amma. Right. ఓడి అమ్మ వస్తావా? దారా దూరం అమ్మ డోర్ ఇప్పుడే మన కరెక్ట్గా నడు అమ్మ డప్ప ఓడమ్మ వెనుక ఆడాడు. అమ్మ కరెక్ట్ టైంకి క్యాప్చర్ మిస్ అయింది కదా ఆడు. మీరు చూసాడండి ఆడు దన్మని దీన్ని తాకుతాడు. రాడ్కి తాకి ఇక్కడ రక్తం ఎదురా ఇక్కడ రాడ్కి తాకి కింద వాడతాడు. ఇక్కడ రక్తం అయినా ఉందా? ఓ రక్తం రాడ్కి తాకి కింద వాడతాడు. కింద ఉన్నాడా? అయ్యో దేర్ అయిపోయింది. బ్యాటరీ డెడ్ అయిపోయింది. నడు ఫైన్ ద ఫ్లవర్ అన్నాడు కదా. ఫ్లవర్ దగ్గరికి వచ్చినాం గైస్. వి కేమ్ నియర్ టు ఫ్లవర్. చాలా ఫ్లవర్ ఉంది మొన్నే. రైట్ లెఫ్ట్ మళ్ళీ సీట్ దొరికింది. చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసిన కదా మనం. ఓకే దుంకరా నేను ఇంత మీద నడుస్తాడు. ఇది ఏం లాగరా రే లాగరా రే వెయిట్ రా రే అమ్మ ఇప్పుడే లాగ్ కావాలరా ఇది కరెక్ట్ టైంకి. ఓకే సీరియస్ నువ్వు నా కేసు ఓపెన్ చేసినా అంటే చెప్తుంది. అంటే డబ్బా ఓపెన్ చేసినా అంటుంది. ఓపెన్ చేసిన సక్సెస్ఫుల్ అయిపోయింది కేస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా లైక్ అయితే బాయ్. Pero,